హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఇప్పుడు మళ్ళీ వార్తల్లో ప్రదేశాల గురించి మిగతా ఏప్రిల్ నెలలో మిగిలిపోయిన కొంచెం టాపిక్ని నేను చెప్పబోతున్నాను. ఇందులో దేశంలో అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు ప్రారంభమని ఇవ్వడం జరిగింది. దేశంలో అతి పొడవైన తీగల వంతెన కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతు ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది. గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓఖా ప్రధాన భూభాగాన్ని బేచ్ ద్వారకా ద్వీపాన్ని కలిపే ఈ వంతెనను ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోడీ ద్వారకలో ప్రారంభించారు. మొత్తం రూపాయలు 979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. ఈ విధంగా సుదర్శన్ సేతు విశేషాలు ఏంటంటే ఈ వంతెన మొత్తం పొడవు 2320 మీటర్లు, 7612 అడుగులు ఉంది. ఇది భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది ఫ్రెండ్స్. దీని మీటర్లు ఎంత, మరి వెడల్పు ఎంత అంటే 27.20 మీటర్ల వెడల్పుతో 4 వరుసలతో నిర్మించిన ఈ వంతెనపై 2.50 మీటర్ల వెడల్పైన నడక మార్గం ఫుట్పాత్ కూడా ఉంది. కొత్త వంతెనపై పలు చోట్ల సౌర ఫలకాలు ఏర్పాటు చేసి 1 మెగావాట్ విద్యుత్ శక్తి కూడా చేయనున్నారు. ఈ విధంగా అంతేకాకుండా సముద్ర గర్భంలో స్కూబా డైవింగ్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ తీరంలోని అరేబియా సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 25న దర్శించుకున్నారు. గుజరాత్లోని ద్వారకా పట్టణ తీరంలో పాంచ్కుయి బీచ్ నుంచి నౌకాదళ డైవర్ల సాయంతో న్యూబా డైవింగ్ చేసుకుంటూ సముద్ర అడుగు భాగానికి చేరుకున్నారు. ఈయన చూసారా ఫ్రెండ్స్, ఎన్నో రకాలుగా మనకి పిఎం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. తన వెంట తెచ్చుకున్న నెమలి పించాలను కృష్ణుడికి కానుకగా సమర్పించి పూజలు చేశారు ఫ్రెండ్స్. ఉజ్జయినిలో విక్రమాదిత్య వేద గడియారంను ప్రారంభించిన ప్రధాని మోడీ ఉజ్జయినిలో ప్రారంభించారు విక్రమాదిత్య వేద గడియారం. జైసల్మీర్లో కూలిపోయిన తేజస్ యుద్ధ విమానం కాంటికల్ జలపాతం వద్ద రాతి దిండ్లు అనేటివి వచ్చాయంట. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం కొంటికల్ జలపాతం వద్ద రాతి దిండ్లు ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెల్లడించింది. బృందం సభ్యుడు రాజ్ కుమార్ ఇటీవల ఈ శిలలను గుర్తించారు. వాటి చిత్రాలకు విశ్లేషించిన బృందం సలహాదారు వేణుగోపాలరావు, డైరెక్టర్ వీళ్ళందరూ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఎక్కడ అంటే ఇది కొంటికల్ జలపాతం అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది, నేరేడుగొండ మండలంలో ఉంది. అక్కడ ఏం బయలుపడ్డాయి మరి? రాతి గుండ్లు. ఏంటి అవి? రాతి దిండ్లు అనేటివి బయలుపడ్డాయి. అంటార్కిటికాలో తొలి బర్డ్ ఫ్లూ కేసు అనేది వచ్చింది. యూరప్ దేశాల్లో ప్యారెట్ ఫీవర్ అనేది రావడం జరిగింది. మరి దినోత్సవాల గురించి ఏవేవైతే ముఖ్యమైన దినోత్సవాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 21న నిర్వహించారు. 2024 ఏడాదికి గాను దీని యొక్క థీమ్ ఏంటంటే మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పిల్లర్ ఆర్ ఇంటర్నేషనల్ లర్నింగ్ 2000 ఏడాది నుంచి భాషలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు బహుళ భాషల పథకాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. 121 భాషలను మన దేశంలో 10,000కు మించి ప్రజలు మాట్లాడుతున్నారు అని ఇవ్వడం జరిగింది. అయితే జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28న ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28న నిర్వహించారు. 2024 ఏడాది దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ఇగ్నినియస్ టెక్నాలజీ ఫర్ వికాయిల్ భారత్. సర్ సివి రామన్ ఎఫెక్ట్లు ఫిబ్రవరి 28, 1928న కనుగొన్నారు. ఈ కారణంగా ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. ఎవరి పేరు మీదుగా? సివి రామన్. 1930లో భారతదేశంలో నోబెల్ బహుమతి లభించింది. భౌతిక శాస్త్రంలో ఈయనకి నోబెల్ బహుమతి అనేది లభించింది. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం మార్చి 3 ఫ్రెండ్స్. దీని యొక్క థీమ్ ఏంటంటే కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్
ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఐక్యరాజ్య సమితికి చెందిన సర్వప్రతినిధి సభ సమావేశం 5 ఏళ్ల క్రితం మార్చి 3న వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని చేయడం జరిగింది. అయితే ఇది ఏ రోజు అంటే మార్చి 3. ప్రపంచ జనన లోపాల దినోత్సవం మార్చి 3. ఎవరైతే లోపాలు గల ఉన్నారో వాళ్ళ పేరు మీద ప్రపంచ జనన లోపాల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ఏంటంటే ఇది అధిగమించేందుకు పుట్టుకతో వచ్చే లోపాలను అధిగమించేందుకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉందని వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం అవగాహన సదస్సు అనేది కల్పించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 28 ఫ్రెండ్స్. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహించారు. ఈ ఏడాదికి కానీ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రెస్, లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ మహిళా ప్రకటించడంలోని ముఖ్య ఉద్దేశం. జర్మనీకి చెందిన క్లారా జెట్లిన్ 1910లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. మొదటి మహిళా దినోత్సవాన్ని 1911లో మార్చి 19న పాటించారు. 1913 నుంచి మార్చి 8న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. దీనికి ఇంత స్టోరీ ఉంది ఫ్రెండ్స్. 1910 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పాటిస్తున్నారు. జెట్కిన్ ఆమె పేరు క్లారా జెట్కిన్, అలా ఇదే అనేది జర్మనీకి చెందిన ఆవిడ. ఈ విధంగా 1911లో 1913లో దీన్ని మార్చి 8గా మార్చారు. అంతకుముందు మార్చి 19న ఉండేది. మరి ఐక్యరాజ్య సమితి 1975లో దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15న వినియోగదారుల అవసరాలు, హక్కులపై ప్రజలతో అవగాహన పెంచడం కోసం ప్రపంచవ్యాప్తంగా మార్చి 15న ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఆల్ ఫర్ కన్జ్యూమర్స్ అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించడం జరిగింది 2024 నాటికి. ఇక్కడ కొన్ని ఇంకా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి చూడండి ఒకసారి. ముఖ్యమైన దినోత్సవాలు మార్చిలో మార్చి 3 జాతీయ రక్షణ దినోత్సవం, మార్చి 4 జాతీయ భద్రతా దినోత్సవం, మార్చి 10 కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం. అంతేకాకుండా మార్చి 14 ఫ్రైడే, మార్చి 14 ఫ్రైడే, మార్చి 18 మార్చి 16 జాతీయ టీకాల దినోత్సవం, మార్చి 20 పిచ్చుకల దినోత్సవం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను పిచ్చుకల దినోత్సవం. మన చిన్న పిచ్చుకను చూడగానే అది ఒక 20 రూపాయలకు అనుకోండి దాన్ని. మార్చి 20, మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. ఇవి వరుసగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పిచ్చుకలు ఎక్కడ అటవీలో ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి 21. ప్రపంచ జల దినోత్సవం, వాటికి వాటర్ కావాలి కాబట్టి 22. ప్రపంచ వాతావరణం, ఈ వాటర్ ఈ అడవి అంతా బాగుంటే వాతావరణం అనేది బాగుంటుంది 23 వరకు. 24 డేట్ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, మార్చి 27 ప్రపంచ నాటక దినోత్సవం, మార్చి 29 ప్రపంచ పియానో దినోత్సవం మార్చి 29. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ అనేటివి ఉన్నాయి. ఇందాక చూసిన దాంట్లో మనం చిన్న బాలుడిని చూసాము. అశ్వత్ గ్రాండ్ మాస్టర్ని ఓడించిన పిన్న వయస్కుడిగా అశ్వత్ నిలవడం జరిగింది. మరి ఆ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఈ క్రమంలో లియోనెడ్ సెర్బియా నుంచి ఇతను 37 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ జోసెఫ్ స్టోపాపై గెలిచాడు. ఇతను గెలవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తూ నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం మార్చి 3 ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ కొన్ని బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీటిని మీకు వీలైతే షైన్ ఇండియా ఏప్రిల్ నెలది తీసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. నేను చెప్పింది షార్ట్కట్గా చెప్తున్నాను, ఎందుకంటే కనీస అవగాహన అనేది ఖచ్చితంగా ఉంటే మనం మిగతా అన్ని బుక్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం లేదు కానీ షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అదేవిధంగా కామెంట్ చేస్తున్నారు, కానీ లైక్ మాత్రం చేయడం లేదు. ఎందుకు? నా క్లాసెస్ మీకు నచ్చట్లేదా?
నేను నచ్చుతున్నాయని అనుకుంటున్నాను, ఎందుకంటే కొద్దిమంది కామెంట్ రూపంలో నాకు పెడుతున్నారు. కానీ ఆ చిన్న బటన్ నొక్కడాన్ని మీరు మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ బటన్ని నొక్కండి ఫ్రెండ్స్, లైక్ బటన్ నొక్కండి. ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.